కేసు అదే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు మీడియాలో వాళ్ళు కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఈరోజు నోటీసులు తీసుకుని రావడం జరిగింది. 5వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి, విజయవాడ పోలీస్ స్టేషన్కి రమ్మని ఆ నోటీసులో సారాంశము. నేను నా లీగల్ అడ్వైజర్ల ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ ఖచ్చితంగా న్యాయం పొందుతానని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే పోసాడు అరెస్ట్ అయ్యారు, వాళ్ళని వంశీ అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ గొర్రెట్ల మాధవేనా? వాళ్ళు ఎవరిని అరెస్టు చేసినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిరేది లేదు, బెదిరేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్టులు చేసే కొద్దీ ఇంకా ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల, ఈ కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. కానీ ప్రజల్లో ఎలాంటి సానుకూల స్పందన ఈ ప్రభుత్వానికి రాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మానవత్వం ఉన్న మనిషిగా చెప్పండి, మా ఇంటర్వ్యూలో బాధితుల పేరు చెప్పొచ్చా మనం మామూలుగా బయట? సరే, అకార్డింగ్ టు లా ఎవరు చెప్పనంత వరకు, ఎవరు డిస్క్లోజ్ చేయనంత వరకు, ఎక్కడ కూడా పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ పేరు రానంత వరకు ఎవరు దాన్ని ప్రస్తావించినా అది తప్పవుతుంది. అది నాకు కూడా తెలుసు. ఆల్రెడీ ఈ పేర్లను ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో అవి బహిర్గతం అయిన తర్వాత, దానిపైన డిస్కషన్ చేసిన తర్వాత ఎవరైతే ఆ బాధిత బాలికలు ఉన్నారో ఆ బాలికలకు జరిగిన అన్యాయాన్ని జస్టిఫై చేయండి దీన్ని అనే క్రమంలో ఆ ముద్దాయిలను, తర్వాత ఆ అమ్మాయిల పేర్లను కూడా ప్రస్తావించినట్లు నాకు నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రస్తావించారు సార్ మీరు నిజంగానే? ఆల్రెడీ ప్రస్తావించిన దానిలను పలానా పేపర్లో ఈ రకంగా వచ్చింది, పలానా సోషల్ మీడియాలో ఈ రకంగా వచ్చింది అని మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు అది తప్పైతే ఖచ్చితంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది, హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళపైన కూడా సేమ్ కేసులను రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా సంతోషిస్తాను. నాతో పాటు వాళ్ళు కూడా కోర్టులో వచ్చి సమాధానం చెప్పుకోవాలని నేను కోరుతున్నాను. ఫైనల్గా అరెస్ట్ రెడీగా ఉన్నారా? మార్చి 5 కానీ మిగతా ఎప్పుడైనా కానీ? సరే, దాన్ని ఇప్పుడు అరెస్టు చేస్తారా లేకుంటే బెయిల్ వస్తుందా రేపు నేను ఒకసారి చూసుకుంటా. మళ్ళీ నోటీసును మళ్ళీ ఒకసారి ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, ప్రెస్ వాళ్ళంతా పోయిన తర్వాత ఒకసారి చూసుకుంటే నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి నేను ప్రొసీడ్. టెన్షన్ అవుతూ మహమ్మద్ చెమటలు పడుతూ ఉన్న టెన్షన్ అయితే మాధవ్ చెప్తారు. ఖచ్చితంగా అరెస్ట్ అయితే దానికి సంబంధించిన ప్రొసీజర్ వచ్చి నాకు చూసుకుంటాను. నేను ఇక్కడ 8% భయపడేది లేదు. కాకపోతే ఇంటర్వ్యూలు చెప్పిన తర్వాత కూడా అయితే మిగతా